ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ తో జరుగుతున్న 5 వన్డేల సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తుందని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన 3వ వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 5 వన్డేల సిరీస్ లో మరో 2 వన్డేలు మిగిలి ఉండగానే టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. టీమిండియాకు ఇది వరుసగా రెండో సిరీస్ విజయం. వన్డే సిరీస్ గెలవడంతో సంతోషంగా బ్రేక్ తీసుకుంటానని విరాట్ కోహ్లీ చెప్పారు. 3వ వన్డే అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ చివరి 2 వన్డేల్లోనూ మేము విజయం సాధిస్తాం. చాలా రోజుల నుంచి బ్రేక్ తీసుకోలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో ఊపిరి సలపకుండా గడిపాం. అందుకే విరామం తీసుకుంటున్నాను అంటూ తెలిపారు. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ను 3-0తో గెలిచాం కాబట్టి సంతోషంగా బ్రేక్ తీసుకుంటా. విరామ సమయాన్ని బాగా గడుపుతాను. ఎవరో ఒకరు మన స్థానాన్ని భర్తీ చేస్తారు. మనం ఉన్నా లేకున్నా ఆట కొనసాగుతుంది. ప్రస్తుతానికి జట్టు కూర్పు గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని కోహ్లీ వెల్లడించారు. 4వ నెంబర్లో బలమైన బ్యాట్స్మెన్ ఉండాలని భావించాం. ఆ స్థానంలో రాయుడు ఆడుతున్న తీరు అద్భుతం. దినేష్ కార్తిక్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఏ క్షణమైనా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడు. మిడిల్ ఆర్డర్ లో ధోని బంతిని బాగా బాదుతున్నాడు. ఈ 3 మ్యాచ్లను బట్టి చూస్తే ఇక బ్యాటింగ్ బాధలు తీరినట్లే అని కోహ్లీ వెల్లడించారు. పాండ్యా రాకతో జట్టులో సమతుల్యం వచ్చింది. అతను తలదించుకుని ఉన్నాడు. కానీ జట్టుకు ఏ అవసరమో అది చేసి చూపించాడు. ఈ రోజు బాధ్యతగా అతను ఆడిన తీరు అమోఘం. శుభమాన్, విజయ్ శంకర్ వంటి యువ ప్రతిభావంతులు జట్టుతో చేరటం చాలా ఆనందాన్నిస్తుంది. కుర్రాళ్లకు మరిన్ని అవకాశాలు ఇచ్చి వాళ్ళ సేవలను మరింతగా వినియోగించుకోవాలి అని కోహ్లీ అన్నారు. సెలెక్టర్లు విశ్రాంతి కల్పించడంతో చివరి 2 వన్డేలతో పాటు 3 టీ20ల సిరీస్ కు కోహ్లీ అందుబాటులో ఉండటం లేదు. కాగా కోహ్లీ స్థానంలో భారత జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నారు.